బాలుడు 8వ తరగతి, బాలిక 9వ తరగతి. తెలిసి తెలియని వయసు. ఆకర్షణకు లోనయ్యారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. కలిసి బ్రతుకుదామనుకున్నారు. ఇంట్లో నుంచి పారిపోయి హైదరాబాద్ వచ్చేశారు. విజయవాడలో అదృశ్యమైన 13 ఏళ్ల బాలుడు, 14 ఏళ్ల బాలికకు సంబంధించిన ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బడిలో చదువుకునే వయసులోనే ఈ కాలం పిల్లలు ఎంత దూరం వెళ్తున్నారో చూసారా? విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఈ మైనర్లిద్దరూ ఒకే పాఠశాలలో చదువుతున్నారు. 2 ఏళ్లుగా వీరికి పరిచయం ఉంది. ఇద్దరు ప్రేమించుకుంటున్నామని, ఒకరిని విడిచి మరొకరు ఉండలేము అని భావించారు. నవంబర్ 26వ తేదీన బాలుడి పుట్టినరోజు కావడంతో బడికి వెళ్ళలేదు. బాలిక ఉదయం 8:30 వరకు స్కూల్కు వెళ్తున్నానని తమ ఇంట్లో వాళ్ళతో చెప్పి నేరుగా బాలుడి ఇంటికి వచ్చేసింది. ఆ సమయంలో అబ్బాయి తల్లిదండ్రులు ఇంట్లో లేరు. ఇద్దరూ కలిసి సరదాగా గడిపారు. కేక్ కూడా కట్ చేశారు. ఆ తర్వాత బాలుడు బాలికను తమ ఇంట్లోనే ఉంచి స్కూల్కు వెళ్ళి స్నేహితులకు చాక్లెట్లు పంచి తిరిగొచ్చాడు. లంచ్ టైంలో బాలిక తమ ఇంటికి వెళ్ళిపోయింది. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత తిరిగి పాఠశాలకు వెళ్తున్నాను అని చెప్పి మళ్ళీ బాలుడి ఇంటికి వచ్చింది. అబ్బాయి తన ఇంట్లో నుంచి 10,000 రూపాయల డబ్బులు తీసుకున్నాడు. అప్పటికే తన తండ్రి సెల్ ఫోన్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి వచ్చి హైదరాబాద్ బస్ ఎక్కారు. స్కూల్ సమయం దాటిపోయినా బాలిక ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పాఠశాలకు వెళ్లి వాకపు చెయ్యక అమ్మాయి అసలు స్కూల్కే రాలేదని టీచర్లు చెప్పడంతో హతాశులయ్యారు. బాలిక స్నేహితులను ప్రశ్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ సేకరించి జల్లెడ పట్టారు. స్కూల్ యూనిఫామ్లో బాలుడితో కలిసి వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. అదే సమయంలో తమ పిల్లాడు కనిపించడం లేదు అంటూ బాలుడి తల్లిదండ్రులు కూడా స్టేషన్కు వచ్చారు. ఇద్దరూ కలిసి హైదరాబాద్ బస్ ఎక్కినట్లు పోలీసులు గుర్తించారు. బాలుడి వద్ద ఉన్న ఫోన్ పైన పోలీసులు నిఘా పెట్టారు. కానీ ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. ఫోన్ ఆన్ చేయగానే పోలీసులు లొకేషన్ గుర్తించారు. హైదరాబాద్లో దిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు హైదరాబాద్ బయలుదేరారు. రాత్రి 10 గంటల సమయంలో వనస్థలిపురంలో దిగిన ఈ మైనర్లు ఆటో ఎక్కి తుక్కుగూడ వైపు వెళ్లారు. అక్కడ తమకు ఇల్లు అద్దెకు కావాలని వాకప్ చేశారు. రాత్రి వేళ అద్దె ఇంటి గురించి వెతుకుతున్న మైనర్లను ఓ ఆటో డ్రైవర్ గమనించాడు. వారితో మాటలు కలిపి తమ ఇంటికి తీసుకెళ్లారు. వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కాసేపటి తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి బాలుడు బాలిక ఇద్దరిని అదుపులోకి తీసుకొని విజయవాడకు తీసుకొచ్చారు. హైదరాబాద్లో ఆటో డ్రైవర్ మంచితనం వల్ల, పోలీసులు టెక్నాలజీ సాయంతో పిల్లల లొకేషన్ తెలుసుకోవడం వల్ల పిల్లలిద్దరూ ఇప్పుడు తమ తల్లిదండ్రుల వద్దకు క్షేమంగా చేరుకున్నారు. లేకపోతే ఏమయ్యేది? అర్ధరాత్రి పూట ఏమీ తెలియని చోట జరగరానిదేదైనా జరిగితే ఊహించుకుంటేనే వణుకు పుడుతుంది కదూ. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన తీరును ఎప్పటికప్పుడు ఓ కంట కనిపెడుతూ ఉండాలని ఈ ఘటన మరోసారి చెప్తోంది.